ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ్. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన పత్రికల అంశాల విషయానికి వస్తే, ఈరోజు అన్ని దినపత్రికల్లో దాదాపు లోక్సభలో జరిగినటువంటి యొక్క బిల్లులకు సంబంధించి, ఉపరాష్ట్రపతి నామినేషన్ సంబంధించి అటువంటి అంశాలే ప్రధానంగా కనిపిస్తా ఉంది మిత్రులారా. నేరారోపణలు ఉన్నటువంటి వ్యక్తులపై ఇక ఉద్వాసనే అనేటువంటి బిల్లులు ప్రవేశపెట్టినటువంటి లోక్సభలో దీనికి విమర్శిస్తూ వాకౌట్ చేసినటువంటి సందర్భం, అదేవిధంగా ఈ యొక్క పత్రాలను చించి పోడియంపైకి విసిరిస్తున్నటువంటి ప్రతిపక్షం, ఆ తర్వాత మార్షల్ రంగప్రవేశం తదితర అంశాలతో నిన్న లోక్సభ జరిగినట్టు ప్రధానమైనటువంటి వార్త ఈరోజు ఈనాడుతో పాటు అన్ని దినపత్రికలు ఈ యొక్క వార్త ప్రచురితమైంది. మనం డీటెయిల్స్గా చూడొచ్చు మిత్రులారా. అదేవిధంగా ఇక ఉపరాష్ట్రపతి నామినేషన్ విషయంలో బీజేపీ తరఫున రాధాకృష్ణన్ గారు నామినేషన్ వేసినటువంటి ఒక ప్రధానమైన విషయం కూడా ఈరోజు అన్ని పత్రికలలో ఉంది. అదేవిధంగా ఇక కాంగ్రెస్ తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేసినటువంటి సందర్భానికి సంబంధించినటువంటి వార్తలు కూడా ఈరోజు అన్ని దినపత్రికలు ఈ వార్తలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మిత్రులారా. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు ఆర్డర్ సంబంధించి స్పీకర్ నోటీసులు అందజేసినట్టు ఈరోజు వార్తాపత్రికల్లో ప్రధానంగా ఈ విషయం చూస్తున్నాం మిత్రులారా. ఎందుకంటే గత నెల రోజులుగా సుమారు కొంతమంది సీనియర్ న్యాయవాదులతోని వారి యొక్క సలహా సూచనలు తీసుకొని మరి సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను మరి ఏ విధంగా అమలు చేస్తే బాగుంటుంది, సమగ్రమైనటువంటి విచారణను మరి స్వీకరించినటువంటి స్పీకర్ ఈ నిర్ణయానికి తీసుకున్నట్టు మనకు ఈ యొక్క వార్తలో స్పష్టమవుతుంది మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా, నిన్న కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో ఏ మాత్రం కూడా సౌకర్యాలు లేవు, మరి తద్వారా కనీసమైనటువంటి సౌకర్యాలు కూడా లేనందున చాలా ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, అంటే ఆఫీసులన్నీ ఒకే దగ్గర ఉండేట్టు అధునాతనమైనటువంటి సౌకర్యాలతో కూడినటువంటి ఈ యొక్క గచ్చిబౌలిలో ఒక ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల సముదాయానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిన్న సీఎం చేపట్టినటువంటి వార్త కూడా ఈరోజు దాదాపు అన్ని దినపత్రికల్లో మొదటి పేజీలో ఈ యొక్క వార్త కనిపిస్తా ఉంది మిత్రులారా. ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే 2034 నాటికల్లా నయా హైదరాబాద్ మూసిలో గోదావరి జలాలు నింపే విధంగా కార్యాచరణ, అదేవిధంగా రాజీవ్ స్వగృహ ఇండ్లు, మరి గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అనేటువంటి హెడ్డింగ్తో ఉన్నటువంటి వార్త నిన్న శంకుస్థాపన చేసినటువంటి నూతన సబ్ రిజిస్ట్రార్ సముదాయానికి సంబంధించినటువంటి సందర్భంగా మాట్లాడినటువంటి సీఎం సంబంధించిన వార్త కూడా ఈరోజు వెలుగు దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తోంది మిత్రులారా. అదేవిధంగా 30 రోజుల్లో జైల్లో ఉంటే పదవి ఓడినట్లే అనేటువంటి లోక్సభకు సంబంధించినటువంటి వార్త ఈరోజు ఈ పత్రికలు కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక కేపీహెచ్బి హౌసింగ్ బోర్డులో ఎకరాకు 70 కోట్లు ధర పలికినటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఒక వార్త ఒకటి కనిపిస్తోంది మిత్రులారా. ఇక ఉపరాష్ట్రపతి నామినేషన్ పర్వానికి సంబంధించినటువంటి వార్త మరి ఈ యొక్క పత్రికల్లో కూడా కనిపిస్తాం మిత్రులారా. అదేవిధంగా ఢిల్లీ సీఎంపై దాడి అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఒక వార్త కూడా ఈరోజు వెలుగు దినపత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది మిత్రులారా. ఇవి ఈరోజు ఉన్నటువంటి వెలుగు దినపత్రికల్లోని ప్రధానమైనటువంటి వార్తలు. ఈరోజు ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి పత్రికలోని ప్రధాన అంశాల విషయానికి వస్తే, అరెస్ట్ అయిన పిఎం సీఎం మంత్రులైన తొలగింపే అనేటువంటి బిల్లులకు సంబంధించినటువంటి వార్త, లోక్సభలో జరిగినటువంటి బిల్లులు ప్రవేశపెట్టినటువంటి విషయానికి సంబంధించినటువంటి వార్త ఈ పత్రికలో కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక ఢిల్లీ సీఎంపై దాడి అనేటువంటి వార్త, అదేవిధంగా కాంగ్రెస్ తరఫున నామినేషన్ దాఖలు చేసినటువంటి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి యొక్క మనోగతం, అంటే నేను
ఏ పార్టీ చెందిన వ్యక్తిని కాదు, అందరి వ్యక్తిని, అందరి పార్టీ వ్యక్తిని, అందరి వాడని అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ చేసినటువంటి ఒక వ్యాఖ్య కూడా ఈరోజు ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మద్యం దుకాణాలకు 3 లక్షల ఫీజు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ యొక్క వార్త కనిపిస్తోంది. అయ్యా యూరియా యూరియా కొరత పైన ప్రధానమైనటువంటి యొక్క శీర్షికతోని ఈ పత్రికలో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇదే పత్రికలో నాడు హైటెక్ సిటీలా మూసి అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ మరి సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ విధంగా కనిపిస్తూ ఉంది మిత్రులారా. ఇక నమస్తే తెలంగాణ వార్తా పత్రిక విషయానికి వస్తే, కాంగ్రెస్ వల్లే దళారులు కేటీఆర్ అంటున్నటువంటి మాటకు సంబంధించినటువంటి వార్త ప్రధానంగా ఈరోజు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా యూరియా కొరత పైన బారులు తీరి మరి కొంతమంది అయితే లైన్ నిలబడలేక ఈ యొక్క చెప్పుల జతలు వదిలిపెట్టి ఒక లైన్లు సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు ప్రధానంగా మొదటి పేజీలో కనిపిస్తూ ఉంది మిత్రులారా. ఈరోజు ఈనాడు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ఉద్వాసనపై ఉద్రిక్తత, నేరాభియోగాలున్న నేతల తొలగింపునకు లోక్సభలో బిల్లులు, ఆ ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధమన్న విపక్షం, ప్రభుత్వాలను అస్థిరపరుస్తాయని ఆందోళన, సమగ్ర పరిశీలనకు 31 మందితో జేఏసీ, బిల్లు ప్రతులను చించి విసిరేసిన ప్రతిపక్ష ఎంపీలు, రంగంలోకి మార్షల్స్, వెనుక సీట్లోకి వెళ్లి కూర్చున్న అమిత్ షా, లోక్సభలో కేసీ వేణుగోపాల్ అనేటువంటి వార్త ఒకటి ప్రధానంగా ఇది లోక్సభకు సంబంధించినటువంటి వార్త. ఇక రక్షణలు గాల్లో కలిసిపోతాయి ప్రతిపక్షం అంటున్నటువంటి మాట. రాష్ట్రానికి సంబంధించిన వార్త విషయానికి వస్తే, 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు, పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ నిర్ణయం అనేటువంటి ఇటీవల సుప్రీంకోర్టు మరి యొక్క ఫిరాయించిన ఎమ్మెల్యేలకు రాష్ట్ర స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఈ విధంగా ఉంది. పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ నిర్ణయం అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది మిత్రులారా. ఇక ఉపరాష్ట్రపతి పదవికి సిపి రాధాకృష్ణన్ తరఫున నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్న ప్రధాని మోదీ, చిత్రంలో కేంద్ర మంత్రులు రాజీవ్ రాజన్ సింగ్, రాజ్నాథ్, నడ్డా, అమిత్ షా, గడ్కరీ తదితరులు. సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలు హాజరైనటువంటి వార్త చూస్తున్నాం మిత్రులారా. కాంగ్రెస్ కూటమికి సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతి సంబంధించినటువంటి ఫోటో ఇప్పుడు చూద్దాం. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి పుష్పగుచ్చం అందిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, చిత్రంలో తిరుచి శివ, రామ్ గోపాల్ యాదవ్, శరద్ పవార్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అనేటువంటి ఫోటోతో ఉన్నటువంటి వార్త చూడొచ్చు మిత్రులారా. ఇందులో ఇక ఉపరాష్ట్రపతి న్యాయమూర్తి లాంటి వారే, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి, ఈనాడు ఈటీవీ ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి వ్యాఖ్య. యూరియా ఇచ్చిన పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు, కేటీఆర్ వెల్లడైనటువంటి వార్త. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి లౌకిక పార్టీల మద్దతు ఇవ్వాలి, సిపిఐ రాష్ట్ర మహాసభలో జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అనేటువంటి వార్త చూస్తున్నాం మిత్రులారా. ఇక అదేవిధంగా గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల శంకుస్థాపన, శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో మహేందర్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు అనేటువంటిది. అభివృద్ధి అడ్డుకునే వాళ్ళు రాష్ట్రానికి శత్రులే, ప్రపంచ వేదికగా ఫ్యూచర్ సిటీ రూపుదిద్దాలి, మూసి ప్రక్షాళనకు అడ్డుకోవటం దుర్మార్గం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నటువంటి మాట మిత్రులారా. గవర్నర్ల ఇష్టారాజ్యం చెల్లదు, రెండోసారి వచ్చిన బిల్లును రాష్ట్రపతికి పంపే వీలు లేదు, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు అనేటువంటి వార్త. ఇక ఎకరాకు 70 కోట్లు కేపీహెచ్పి భూములకు ధర అనేటువంటి వార్త. ఈ వేలంలో భారీ ధర, 7 ఎకరాల 33 గుంటలకు 547 కోట్లు వచ్చింది నా ఒక వేలం వేస్తే. ఆ వార్త సంబంధించిన వార్త ఇది. పేటలో చదరపు గజం 1.75 లక్షలు అనేటువంటి ధర వలికింది నిన్న. కోకాపేట్ నియోపోలిస్ ప్రాంతం ఇది. ఇక ఎక్కడెక్కడ ఏమేమి ధరలు చూద్దాం మిత్రుల. తుర్కయాంజాల్ 12 ప్లాట్లు 60,000 గజానికి అన్నట్టు, బాచిపల్లి 70 ప్లాట్లు 70,000 గజానికి, బైరాన్గూడ 75,000, కోకాపేట 1.75 లక్షలు, చందనగర్ లో 1.5 లక్షలు, పుప్పాలగూడ 1.20 లక్షలు అనేటువంటి ధర వలికింది మరి ఒక గజానికి ఇది. ఈరోజు వెలుగు దిన పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. 30 రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్టే, పీఎం సీఎం కేంద్ర రాష్ట్ర మంత్రులకు ఇదే రూల్, 3 కీలక బిల్లులు లోక్సభలో ప్రవేశపెట్టిన అమిత్ షా అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. సీఎం వార్త ఇది. 2034 కల్లా నయా హైదరాబాద్, ప్రపంచమంతా నగరం వైపు చూసేలా తీర్చిదిద్దాం, సీఎం రేవంత్ అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. ఇక ఎమ్మెల్యేగా పోటీగా 21 ఏళ్ళు చాలు అనేటువంటి వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఇక కంచా ఐలైన్ పెట్టొచ్చు కదా, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీని ఎందుకు పెట్టలేదు కేటీఆర్, సీఎం రేవంత్ నిలిపిన అభ్యర్థికి సపోర్ట్ చేయం, 2 లక్షల టన్నుల యూరియా ఇచ్చేటోళ్లకు మద్దతు ఇస్తామని వెల్లడైనటువంటి వార్త చూస్తున్నాం. మరి కేటీఆర్ మరి వీళ్ళకి వేయకపోతే ఇంకెవరికి ఓటేస్తారో చూడాలి మళ్ళీ. మరి వీళ్ళకైతే వేయరు. మరి
కంచె ఐలైన్ పెట్టొచ్చు కదా అంటే ఏదో ఒకటి. సరే, ఢిల్లీ సీఎం పై దాడి అనేటువంటి ఇతను దాడి చేశాడు. మరి చూడాలి. రేఖా గుప్తా చేయి, భుజం, తలకు గాయాలు, ఆసుపత్రిలో అడ్మిట్. క్యాంప్ ఆఫీసులో జన్సున్ వాయ్ ప్రోగ్రామ్ లో ఘటన. నిందితుడి అరెస్టు. హత్యాయత్నం కింద కేసు నమోదు. సీఎం హత్యకు కుట్ర జరిగిందన్న సీఎంఓ. నా కొడుకు డాగ్ లవర్, అందులో పాల్గొనేందుకే ఢిల్లీ వచ్చాడు నిందితుడు తల్లి అనేటువంటి మాట ఇది చూస్తున్నాం మిత్రులారా. ప్రశ్నార్థకంగా ఓటు హక్కు అనేటువంటిది ఒక వార్త ఒకటి ఉన్నది. ఇక సీఎంఆర్ఎఫ్ నిధుల్లో భారీ గోల్మాల్. గత సర్కారులో నకిలీ బిల్లులు, ఫోర్జరీ పత్రాలతో కోట్ల రూపాయలు స్వాహా. ట్రీట్మెంట్ చేయకున్న నిధులు మళ్లించుకున్న ప్రైవేట్ ఆసుపత్రులు, దళారులు అనేటువంటి వార్త ఒకటి. ఒక్కొక్కటిగా వెలుగులోకి చూస్తున్న అక్రమాలు అనేటువంటి వార్త. సీఎం రిలీఫ్ ఫండ్కు చెందినటువంటి గత ప్రభుత్వంలో అయితే వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఒక చెక్కులు మరి ఎవరి పైన వారితే వారి యొక్క చెక్కులు ఇంకా కూడా లబ్ధిదారులకు చేరినటువంటి పైన కుప్ప తెప్పలుగా ఉన్నటువంటి యొక్క చెక్కులు. మరి ఎవరి చెక్కు ఎక్కడుందో, మరి ఎందుకు ఇచ్చారో, మరి వారికి ఎందుకు పంపిణీ చేయలేదో అనేటువంటి విషయం ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది మిత్రులారా. మరి సకాలంలో ఇవ్వలేదా, మరి ఆ యొక్క బోకస్ చెక్క, మరి వేల సంఖ్యలో యొక్క చెక్కులు ఒక దగ్గర కుప్పలాగా మరి ఒక రాశి తలపించే విధంగా యొక్క చెక్కులు ఉన్నాయంటే మరి యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ పైన ఎంతటి అవినీతి జరిగిందో, మరి ఏ విధంగా జరిగిందో మరి అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. మరి సిబిఐకి చిక్కిన ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్. హోటల్ యజమాని నుంచి 60,000 లంచం తీసుకుంటుండగా అరెస్టు. కోర్టులో హాజరుపరిచిన అధికారులు. 3 చోట్ల సోదాలు అనేటువంటి వార్త కూడా చూస్తాం. ఈ యొక్క ఏసీబీ కానీ ఈ యొక్క సిబిఐకి దొరుకుతున్నటువంటి వాళ్ళు ఇటీవల చాలాసార్లు యొక్క వార్తలు మనం చదివి వినిపించాం. ఒక సీనియర్, ఒక రిటైర్డ్ వ్యక్తుల నుంచి వస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ ఏసీబీకి చిక్కినటువంటి వారిని అయితే సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. కనీసం అప్పీలు కూడా వెళ్లకుండా ఈ యొక్క రూల్స్ ను మార్చాలి. ఎందుకంటే ఒకసారి ఏసీబీకి దొరికినాక ఇక రెడ్ హ్యాండ్ గా మళ్ళా వాళ్ళు అప్పీలు పోవడం, మళ్ళా ఏదో 2-3 సంవత్సరాలు కోట్ల చుట్టూ తిరిగి మళ్ళా కూడా కార్యాలయం రావడం అంటే ఇది చాలా అన్యాయం. ఒక దొంగకు సర్టిఫికెట్ ఇచ్చినటువంటి విషయం నిజంగా చెప్పాలంటే. వాళ్ళు దోచుకోవడమే అది తప్పు. ఏసీబీకి రెడ్ హ్యాండ్ గా దొరికిరంటే అది మామూలు విషయం కాదు. ఉద్యోగం చేయని ఆయన మరి అంటే వాళ్ళు పోయి నుంచి మొదలు పెడితే ఇక ఎంతసేపు అవినీతి, ఇవాళ పోయినాం ఏమొస్తుంది, ఎంత వచ్చింది అనే విధంగానే వాళ్ళు ఉద్యోగాన్ని ప్రవర్తిస్తే ఈరోజు నిరుద్యోగ సమస్య చూస్తారు. ఎన్నో తిప్పలవాడో ఉద్యోగానికి వస్తారు. ఇక వచ్చిందే అదనంగా మరి ఈ విధంగా ప్రవర్తిస్తే మరి ఏం చేస్తున్నట్టు, ఏం సంగతి? మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఉద్యోగం ఎక్కినాక కనీసం కొంతమంది ప్రజలకు మరి ఉచితంగానే పనిచేయాలి. మరి గవర్నమెంట్ జీతం తీసుకుంటాం. ఆ గవర్నమెంట్ అంటే మరి ప్రజల డబ్బే కదా, ప్రజల సొమ్మే కదా. మరి ఇంత కష్టపడి వచ్చినందుకు కనీసం ఫలితమైన ఉండాలి కదా. మరి ఆలోచన చేయండి మిత్రులారా మీరు కూడా. ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. పదవీచ్యుతి బిల్లుపై గగ్గోలు. లోక్సభలో విపక్షాల నిరసన మధ్య అమిత్ షా ప్రసంగం. అరెస్ట్ అయిన పీఎం, సీఎం మంత్రులను తొలగించే బిల్లుపై నిరసన. లోక్సభలో 3 బిల్లుల్ని ప్రవేశపెట్టిన అమిత్ షా అవి దుర్మార్గం, క్రూరం అంటూ ప్రతిపక్షాల ధ్వజం. ఇక బెట్టింగ్ యాప్లలో వాటా కంపెనీలకు నష్టాల మూట. 100 కోట్లు పెట్టి కొన్న సంస్థలకు షాక్. భారీగా పడిపోయిన షేర్లు, కొన్న వారికి నష్టం, అమ్ముకున్న వారికి లాభం అనేటువంటి ఒక వార్త కూడా చూస్తాం. ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం. ముజువాని ఓటుతో ఆమోదించిన లోక్సభ అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. భూములు వేలానికి హెచ్ఎండిఏ నగర అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో లేఅవుట్లు, ప్లాట్లు, ఖాళీ స్థలాల విక్రయం. వచ్చే నెల 17-19 వరకు ఆన్లైన్ వేలం అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. సాదా బైనామాలపై క్రమబద్ధీకరణటువంటి వార్త. స్టేను ఎత్తివేయాలనేటువంటి వార్త కూడా చూస్తున్నాం మిత్రుల. ఇక మేడారం జాతరకు 150 కోట్లు మంజూరు అనేటువంటి వార్త. టీబీజీకే ఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ అనేటువంటి వార్త. ఎమ్మెల్సీ కవిత స్థానంలో అనేటువంటి వార్త. ఆమె దేశంలో లేని సమయంలో ఎన్నిక. కొడుకు గురించి, చదువు గురించి అమెరికా పోయింది. ఈ లోపలనే కొప్పుల ఈశ్వర్ని పెట్టేసేసింది అక్కడ పదవిని. ఇక భారత ఉత్పత్తులు మేము కొంటామనేటువంటి రష్యా చమురు కొనొద్దంటూ భారత్పై అమెరికా ఆంక్షలు విధించడం అన్యాయం, ఏకపక్షమైనటువంటి వార్త ఒకటి చూస్తున్నాం మిత్రులు. నాడు హైటెక్ సిటీలా నేడు మూసి ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునే వారంతా శత్రులే. అలాంటి దొంగల పని పట్టాల్సింది ప్రజలే. మూసి ప్రక్షాళనతో ఓల్డ్ సిటీకి పూర్వవైభవం. తెలంగాణ సమగ్రాభివృద్ధికి 2047 ప్రణాళిక అనేటువంటి అదొకటి
వార్త కూడా చూస్తున్నాం. ఇక థర్డ్ క్లాస్ సీఎం పెట్టిన అభ్యర్థిని సమర్థించే ప్రసక్తి లేదు, ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఏ కూటమి సంప్రదించలేదు కేటీఆర్ అంటుంటే. ఇక థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ అని వీళ్ళు నాయకులు మాట్లాడితే మరి మామూలు కింది స్థాయి ఇక నాయకులు ఎట్లా మాట్లాడాలి, కార్యకర్తలు ఏ విధంగా మాట్లాడాలి, కొద్దిగా భాషనన్నా మార్చుకోవాలి కదా. ఇప్పుడు పెద్దోళ్ళు ఏ విధంగా మాట్లాడితే, ఒక స్టేట్ నాయకులు ఈ విధంగా మాట్లాడితే కింది స్థాయి వారు ఏం మాట్లాడతారు? ఇక ఈ భాష అసలు ఎవరైనా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా కూడా ఒక భాష మరి సరళీకృతం ఉండాలి కదా. ఇక సీఎం స్థాయి ఉన్నవాళ్ళు, రాష్ట్ర స్థాయి ఉన్నోళ్ళే థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ అని ఒక వ్యంగ్యంగా, సరే తెలంగాణ భాష ఏదైనా ఉంటే కొద్దిగా అది ఆ భాషలో వేరే మాట, కానీ ఏంటి మాటలు థర్డ్ క్లాస్ సీఎం పెట్టిన అభ్యర్థిని సమర్థించే ప్రసక్తులు అంటే మీకు మంచిగా అనిపిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా ఈ విషయం పైన. అయ్యా యూరియా ఒక్క బస్తానైనా ఇవ్వనట్టు రైతుల వేడుకోలు, ఆగ్రహంతో ధర్నాలు, రాస్తారోకలు, తెల్లవారక ముందే లైన్లలో రాష్ట్రానికి మరో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం నిర్ణయం వారంలోనే ఇవ్వాలని తుమ్మల విజ్ఞప్తి అనేటువంటి వార్త. ఇక కరీంనగర్ జిల్లా సుల్తాన్పూర్లో సొసైటీ వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులైనటువంటి వార్త చూస్తాం. ఏదైనా కూడా రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అనేటువంటి ఒక పెద్ద మనుషులు చెప్తుంటారు. మరి ఇక రైతులు మామూలుగా ఆయనకి ఎన్ని 1,00,000 పనులు ఉంటాయి. ఒక సీజన్ మొదలవగానే నాట్లు అని చెప్పేసి డబ్బులు సమకూర్చుకోవాలి, వ్యవసాయ పనులు, కూలీల కొరత, అనేకమైనటువంటి 1,00,000 పనులు ఉంటాయి రైతుకు. మరి యొక్క ఇన్ని పనులు విడిచిపెట్టి పొద్దుగా లేవని లైన్ల నిలబడాలి. మరి అంటే మరి పరిస్థితి ఏమవుతున్నట్టు, మరి మంత్రులు ఏం చేస్తున్నట్టు, రాష్ట్ర అధికారం ఏం చేస్తున్నట్టు ఒకసారి ఆలోచన చేయాలి. రైతుకు మాత్రం ఏమాత్రమైన ఇబ్బంది వస్తే మరి రాజ్యాలు ఉంటాయా? ఒకసారి రైతు మనసులో కనుక ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తే అది మామూలుగా విషయం ఉండదు, ప్రభావం మామూలుగా ఉండదు. ఏదైనా కూడా ఇలా మార్కెట్లో ఏ వస్తువు అయినా పోయినసారి ఒక 500 ఉండే, ఈసారి 400 అయిన మాట విన్నామా? అసలు ఎప్పుడైనా తగ్గినట్టు మాట విన్నామా? ఇక రైతు కాడికి వచ్చే వరకల్లేమో యూరియాకు ఇన్ని తిప్పలు, మరి వీళ్ళు పడేటువంటి కష్టాలేమో ఇన్ని తిప్పలు. ఇక అమ్ముకుందామని పోతే ఆ మార్కెట్ దళారుని అడగాలి, మా బస్తా ఎంత కొంటావా, మా బస్తా సన్నగానే ఉన్నాయి, మరి సన్న రకమే ఉందని. ఇగో ఈ విధంగా బతిలాట. మరి యొక్క ఈ విధానం పోవాలంటే మరి మార్పు ఎక్కడ రావాలి, ఏం సంగతి? రైతు బతుకు మాత్రం ఒక అంగడి సరుకు అయిపోయింది మొత్తం. రైతును ఒక్క విషయం మిత్రులారా, రైతును సతాయించినటువంటి ప్రభుత్వం కానీ, రైతులు కన్నెర చేసినటువంటి ప్రభుత్వం కానీ ఈ యొక్క బాగుపడ్డ ప్రభుత్వాలు అయితే లేవు, ఉండే కూడా. మద్యం దుకాణాల దరఖాస్తు 3 లక్షలు, రాష్ట్రంలో కొత్త దుకాణాల ఏర్పాటు సర్కార్ అనుమతి, దరఖాస్తుల స్వీకరణకు త్వరలో ప్రకటన, డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు అనేటువంటి వార్త కూడా చూస్తాం. 3 లక్షలు పెంచారని చెప్పి, గతంలో 2 లక్షలు ఉండే, ఇప్పుడు 3 లక్షలు పెంచారట. 3 లక్షలు కాదు మిత్రులారా, 30 లక్షలు పెంచినా కూడా ఈ యొక్క మద్యం దుకాణాలకు మాత్రం గిరాకీ మాత్రం గట్లనే ఉంటుంది. ఎందుకంటే తాగేటోళ్ళకు మాత్రము ఈ యొక్క లక్షలు చూడరు, వాళ్ళు వేలు ఏం చూడరు. మీకు కూరగాయలైనా ఈరోజు రాష్ట్రంలో కొరత ఉందేమో కానీ మద్యానికి అయితే ఏం కొరత లేదు. 3 లక్షలు కాదు, 30 లక్షలు పెట్టినా కూడా కొంటారు ఈ యొక్క మద్యం విషయంలో. మరి ఎంత వేస్తే ముందుగా తాగేటోళ్ళు ఉండగా ఇంత వేస్తే ఉంది. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం మరి సీరియస్గానే తీసుకుంటుంది, కానీ రైతుకు సంబంధించినటువంటి ఈ విషయాల్లో మాత్రం సీరియస్గా తీసుకోండి, కనీసమైన రైతన్న బాగుపడతాడు. ఈరోజు నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. అలసి చెప్పుల వరుసలో సొలసి అనేటువంటి వార్త. చెప్పులు పెట్టిరు కూసురిగా పెద్ద మనిషి పడుకున్నాడు ఇక్కడనే. బాంచన్ మీ కాలు మొత్తం బస్తా యూరియా ఇప్పించండి అనేటువంటి వార్త. ఒక పోలీస్ ఆఫీసర్ కాలు మొక్కుతుంది ఒక మహిళ అనేటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ కూడా పంట వేసి కాపాడుకునేందుకు యూరియా కోసం అనంతలు చివరికి అధికారులు పోలీసులు కాలు పట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ కూడా రైతులపై లాఠీ జులం. ఇక ఇందులో కూడా మబ్బుల 4 నుంచే పడిగాపులైనటువంటి వార్త ఇందులో కూడా చూస్తాం. ఇక బ్లాక్ మార్కెట్ దందా 266 ఉన్న యూరియా బస్తా 400కు విక్రయం, బస్తాపై 134 అదనంగా వ్యాపారుల వసూలైనటువంటి వార్త కూడా చూస్తాం. ఎవరైనా కూడా 134 రూపాయలు అదనంగా తీసుకుంటారట. అటువంటిది ఏమైనా ఉన్నా కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ కు ఇమీడియట్లీ మీరు ఫోన్ సమాచారం ఇవ్వండి. మరి దొరకని ప్రస్తుత పరిస్థితులలో ఈ విధంగా బ్లాక్ లో అమ్మడం, అసలు నిజంగా ఈ యూరియా ఏదైనా కంపెనీలకు తరలిచ్చిరా, అసలు లేకపోతే ఏదైనా వ్యవసాయానికి సంబంధించినటువంటి కాకుండా ఈ యొక్క పరిశ్రమలకు వెళ్ళిపోయిందా అనేటువంటి 1,00,000 ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి మిత్రులారా.
కాంగ్రెస్ వాళ్ళే దళారులు, నల్లబజార్లకు తరలిస్తున్నది వాళ్ళే కేటీఆర్ అనేటువంటిది ఇక్కడ యూరియా మీద మాట్లాడుతున్నటువంటి విషయం. ఇక రాష్ట్రంలో రైతుల కోసం ఢిల్లీ పైనే సీఎం ధ్యాస, 52వసారి ఢిల్లీకి రేవంత్ రెడ్డి అనేటువంటి వార్త. మొత్తాన్ని మీద రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు పోయిండు, మరి ఎక్కడెక్కడ తిరిగిండు మరి అనేటువంటి విషయం మాత్రం ఈ యొక్క పత్రికలు మాత్రం పక్కా సమాచారం ఉంటుంది. 52వసారి పోయిండు మరి ఢిల్లీకి. వేడిగడ్డను ముంచే కుట్ర అనేటువంటి ఒక వార్త నమస్తే తెలంగాణ ఈ విధంగా ఉంది మిత్రులారా. ఆపరేటర్ల కేబుల్ వార్, ఎస్పీడిఎస్ఎల్ కార్యాలయం ముందు ఆందోళన దిగిన కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ప్రొవైడ్ సంస్థల ప్రతినిధులు. ప్రభుత్వం వైర్ల కత్తిరింపులపై వెలువెత్తిన నిరసనలు అనేటువంటి వార్త కూడా చూస్తాం. చేసుకునేదేమో ప్రైవేట్ దందా. ఈ యొక్క కేబుల్ వాళ్ళు కానీ, వైర్లు కానీ, మరి నెట్ సంస్థలు కానీ ఇవాళ తీసుకొచ్చి ఆ వైర్లు తీసుకొచ్చి గవర్నమెంట్ స్తంభాలకు బిగిస్తున్నారు. అసలు ఆ బిగించులు కూడా ఎవరు పడితే వాళ్ళు ఇష్టారాజ్యంగా. మరి ఇటీవల 5 చచ్చిపోయారు. మరి ఎవరైనా కేబుల్ ఆపరేటర్లు కలిసి ఏమైనా మరికి ఏమైనా మృతుల కుటుంబాలకు ఒక సంతాపం తెలిపిరా, లేకపోతే ఏమైనా డబ్బులు ఇచ్చిరా, ఎక్స్రే చేయించిరా? ఇవ్వాలి. అందరు కలిసి ఒక స్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి ఆ కుటుంబాలకు 1 కోటి రూపాయలు ఇవ్వాలి. మరి వాళ్ళేమో ధర్నా చేస్తున్నారు, ఏది ఆ వైర్లు తెంపిస్తే. మరి మీరు సొంతంగా వేసుకోండి పోలు. గవర్నమెంట్ నిర్మించినటువంటి గవర్నమెంట్ వేసిన పోల్లకేమో మీరు వైర్ చుడతారు, అది కూడా అడ్డగోలుగా. మీరు డబ్బులు ఏమైనా చెల్లిస్తారా గవర్నమెంట్ కు? ప్రభుత్వ స్తంభాలకు ఏమన్నా ఫీజులు కూడా ఇస్తారా మీరు? మళ్ళీ మీకెళ్ళి ధర్నా. ఇదేంది అడ్డగోలు? రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందులో మాత్రం ఒక కఠినంగానే వ్యవహరించాలని చెప్పేసి చెప్తున్నటువంటి మేధావుల నుంచి వస్తున్నటువంటి మాట మిత్రులారా. ఇంటర్ బోర్డును ఎత్తేయండి, పాఠశాల విద్యలో విలీనం చేయండి, నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే విద్యా విధానం ఉండాలనేటువంటి ఒక వార్త ఒకటి ఉంది మిత్రులారా. అదేవిధంగా 50% సబ్జెక్టులు పాస్ అయితే రియంబర్స్మెంట్ అనేటువంటి వార్త, 70% హాజరు నిబంధన పక్కా అమలు అనేటువంటి వార్త ఒకటి ఇందులో నమస్తే తెలంగాణ ఉంది మిత్రులారా. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వార్తాపత్రికలు మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. నమస్తే. అదేవిధంగా మిత్రులారా, మా యొక్క ఛానల్ను ఎంతోమంది ప్రోత్సహిస్తూ మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం, మరి షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోవద్దని చెప్పేసి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను.